ఎల్పీయు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. వైఎస్ జగన్ పై ద్వేషంతోనే ఇంటింటికి రేషన్ అందించే వాహనాలను చంద్రబాబు రద్దు చేశారని విమర్శించారు వైఎస్ఆర్సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా. జగన్ పై ఉన్న కోపాన్ని చంద్రబాబు ప్రజలపై చూపిస్తూ సంక్షేమ పథకాలను తొలగిస్తున్నారని మండిపడ్డారు. కాకినాడలో కురసాల కన్నబాబు నివాసంలో పార్లమెంటు నియోజకవర్గ కోఆర్డినేటర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నియోజకవర్గ పరిశీలకులు సూర్యనారాయణరాజు, పార్టీ నేతలు హాజరయ్యారు. సుమారు 1,20,00,000 రేషన్ కార్డులు, అదేవిధంగా మా కాకినాడ జిల్లాలో 6 లక్షల రేషన్ కార్డులు. ప్రతి ఇంటి తలుపు దగ్గరికి ఎండిఓల ద్వారా రేషన్ అందించే కార్యక్రమం, మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఆ ఎండిఓల్ని రద్దు చేసి వాళ్ళని జీవనోపాధి కోల్పోయేలా చేసి ఏదో జగన్ గారి మీద ఉన్న కోపాన్ని ప్రజల మీద కక్ష కింద మార్చుకుంటున్నట్టు ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూస్తే. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గ్రామాల్లో కలైపోయింది. ఆర్బీకేలు లేవు, హెల్త్ సెంటర్లు లేవు, కనీసం సచివాలయాలు కూడా సరిగ్గా ఓపెన్ చేయని పరిస్థితి.